ఇప్పుడున్న సమాజంలో యువత చెడు మార్గం ఎంచుకోకుండా మంచి మార్గంలో నడిచేలా కొన్ని సలహాలతో మన ఎమ్మిగనూరులో టి సైఫుల్లా అడ్వకేటెడ్ మరియు ప్రెస్ నాగరాజు వారి మాటల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు టి సైఫుల్లా అడ్వకేట్, ఎమ్మిగనూరు బార్ అసోసియేషన్ అండి. ముందుగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, యువత మత్తుకి బానిసై బలైపోతున్నారు. కాబట్టి ఈ 2025 సంవత్సరంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, జైలు పాలు కావడం జరిగింది. కాబట్టి వచ్చే సంవత్సరం 2026 సంవత్సరంలోనైనా యువతలో మార్పు వచ్చి మారాలని కోరుకుంటున్నాను. ఒక యాక్సిడెంట్ అంటే 2 బండ్లు గుద్దుకుని చనిపోవడం కాదు, ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి వచ్చేయడం. కాబట్టి మీ తల్లిదండ్రుల ముఖం చూసైనా మీరు మారాలని, యువత మారాలని నేను కోరుకుంటున్నాను. చట్టం పైన అవగాహన లేక చాలామంది యువత పాడైపోతున్నారు. కాబట్టి చట్టం పైన అవగాహన కల్పించుకుని ఏదైనా న్యాయ సలహా ఉంటే మమ్మల్ని సంప్రదించండి. మేము ఖచ్చితంగా మీకు ఉచితంగా న్యాయం చేస్తాము, న్యాయ సలహా ఇస్తాము, ఖచ్చితంగా న్యాయ సలహా ఇస్తాము. కాబట్టి మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉందనేది మర్చిపోకుండా, మీరు మత్తుకు బానిస కాకుండా 2026 సంవత్సరంలోనైనా మీరు మారతారని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు 2026 సంవత్సరం మొదలవుతుంది. పట్టణ ప్రజలకు, గ్రామీణ ప్రజలకు, విలేకరులకు, న్యాయవాదులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ నా తరపు నుంచి నూతన సంవత్సర మరియు నీలకంఠేశ్వర స్వామి జాతర శుభాకాంక్షలు. ఆ నీలకంఠేశ్వర స్వామి దయ మీ పైన, అందరిపైన ఉండాలని కోరుకుంటూ మీ అడ్వకేట్ టి సైఫుల్లా, ఎమ్మిగనూరు అండి. వినతి పత్రాలతో అధికారుల చుట్టూ తిరిగి అలసిపోతున్న ప్రజల కోసం నేనున్నా అంటూ పత్రికా పరంగా మీరు ముందుకు వస్తే నేను నిజాన్ని నిర్భయంగా రాయడానికి సిద్ధంగా ఉన్నా. మీ మెట్రో ఉదయం విలేకరి నాగరాజు, ఎమ్మిగనూరు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.